डिप्टी चीफ मिनिस्टर मल्लुभट्टी विक्रमार्का ने दावा किया है कि तेलंगाना हुकूमत ने मूसी नदी की सफाई के ताल्लुक से जो कुछ भी फैसले किए हैं वो इंतहाई शफाफियत के साथ किए गए हैं। हुकूमत ने इस पर एक पावर पॉइंट प्रेजेंटेशन भी दी है और इसमें भी तमाम शुकूक के अजाले के लिए वजाहत की गई है। उन्होंने कहा कि मूसी नदी में दाखिल होने वाले हर नाले पर STPs लगाए जाएंगे और सीवरेज को मुकम्मल तौर पर ट्रेट करने के बाद ही मूसी नदी में छोड़ा जाएगा। डिप्टी चीफ मिनिस्टर ने असेंबली में मूसी प्रोजेक्ट पर मुबाहिस में हिस्सा लेते हुए कहा कि हुकूमत ने इस सिलसिले में अवाम और माहिरीन से तजावीज़ हासिल की है और अगर मज़ीद कोई तजावीज़ फराहम की जाती है तो हुकूमत इस पर गौर करने के लिए तैयार है। मल्लुभट्टी विक्रमार्का ने कहा कि हुकूमत ने पूरी संजीदगी के साथ ये प्रोग्राम शुरू किया है और ये कोई तशहीरी हरबा नहीं है। हुकूमत अवाम की बेहतरी के लिए इक़दाम कर रही है। उन्होंने कहा कि हुकूमत मूसी नदी के आबगीर इलाकों की आवाम को भी बेहतर सहूलियात फराहम करने के अहद की पाबंद है। అధ్యక్ష మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా మళ్ళీ మురికి వస్తాయంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రెజెంటేషన్ లో చెప్పారు। మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి STPలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసి నదిలో వదులుతామని చెప్పి ప్రెజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది। దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తాం అధ్యక్ష। ప్రెజెంటేషన్ లో ఇచ్చిన దానిపైన పబ్లిక్ గా వెబ్సైట్ లో కూడా పెట్టారు। అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు। అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పారు। వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష। చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష। సత్యమేవ జయతే ఆయన అందరూ కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు। అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ ని అక్కడ గాంధీ సరోవర్ గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్ లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది। దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను। रियासती वजीर व BRS लीडर KT रामाराव ने हुकूमत पर तनकीद करते हुए कहा कि हुकूमत ने मूसी रिवर फ्रंट प्रोजेक्ट की रिपोर्ट तैयार करने की जिम्मेदारी एक ऐसी कंपनी को दी है जिस पर कई ममालिक में पाबंदी है। उन्होंने कहा कि मेन हार्ट नामी कंपनी को प्रोजेक्ट रिपोर्ट तैयार करने की हुकूमत ने जिम्मेदारी दी है, जबकि इस कंपनी पर पाकिस्तान और सिंगापुर में इम्तना आयद है। KTR ने तेलंगाना असेंबली में मूसी रिवर फ्रंट प्रोजेक्ट पर मुबाहिस में हिस्सा लेते हुए कहा कि पहले हुकूमत ने कहा था कि इस प्रोजेक्ट रिपोर्ट की तैयारी के लिए 8 महीने का वक्त दरकार होगा, ताहम अब अचानक 2 महीने में रिपोर्ट तैयार हो जाने का भी हुकूमत दावा कर रही है। उन्होंने सवाल किया कि ये करिश्मा आखिर कैसे हो गया। हुकूमत को चाहिए कि वो मूसी प्रोजेक्ट के ताल्लुक से इस रिपोर्ट को असेंबली में पेश करे ताकि इसका जायज़ा लिया जा सके। KTR ने मूसी रिवर फ्रंट प्रोजेक्ट से गरीब आवाम के घरों को मुनहदम करने की मुखालिफत की। ఎందుకంటే వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష। మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది। అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే అధ్యక్ష ఈ DPR ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం। ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్। అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు। సరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా, ఓకే। అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు DPR ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు। మరి DPR ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష, అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే,
మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది, మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. అధ్యక్ష, क्या आप वजन बढ़ने से परेशान हैं? क्या डाइटिंग और एक्सरसाइज के बावजूद फर्क नजर नहीं आ रहा? अब फिक्र की कोई बात नहीं, क्योंकि फातिमा शिराजी लेकर आए हैं हर्बल वेट मैनेजमेंट सॉल्यूशन। कुदरती जड़ी बूटियों से तैयार करता स्लिम एज बॉडी राइट और टमी टोन, जो आपके जिस्म के मेटाबॉलिज्म को बेहतर बनाते हैं, इजाफी चर्बी कम करने में मदद देते हैं और पेट की जिद्दी चर्बी को आहिस्ता आहिस्ता कम करते हैं। ये कोई जादू नहीं, ये एक कुदरती और महफूज प्रोसेस है जो आपके जिस्म के साथ मिलकर काम करता है। बगैर सख्त डाइटिंग, बगैर साइड इफेक्ट्स, सिर्फ कुदरती तरीके से वजन कम करें। आज ही फातिमा शिराजी वेट मैनेजमेंट को अपनाएं और खुद को पुरएतमाद, हल्का और सेहतमंद महसूस करें। फातिमा शिराजी, क्योंकि वेट लॉस एक मसला नहीं, एक प्रोसेस है।